లక్నో వేదికగా ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఒక పక్క శుభ్మన్ గిల్ క్లాసిక్ సెంచరీ, మరోపక్క ఇషాన్ కిషన్ ఊచకోత. ఈ ఇద్దరి దెబ్బకు భారత్ ఏకంగా 400 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. ఆ తర్వాత బౌలర్లు కూడా సత్తా చాటడంతో భారత్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ పూర్తి హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఆరంభంలోనే చిన్న ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం రెండో ఓవర్లోనే మహమ్మద్ సలీం బౌలింగ్లో అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ 48 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. కానీ ఇక్కడే అసలైన విధ్వంసం మొదలైంది. శుభ్మన్ గిల్ మరియు ఇషాన్ కిషన్ ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోశారు. శుభ్మన్ గిల్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ వన్డేల్లో తన 9వ సెంచరీని కేవలం 77 బంతుల్లోనే పూర్తి చేశాడు. చివరికి 109 బంతుల్లోనే 154 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇషాన్ కిషన్ మొదట కొంచెం నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత సునామీ సృష్టించాడు. తన మొదటి 50 పరుగులకు 52 బంతులు తీసుకున్న ఇషాన్ కిషన్ ఆ తర్వాత 50 పరుగులను కేవలం 19 పరుగుల్లోనే సాధించాడు. మొత్తంగా 125 పరుగులు చేసి తన వన్డే కెరియర్లో రెండో సెంచరీని నమోదు చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్కి ఏకంగా 141 బంతుల్లో 224 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒక దశలో భారత్ స్కోర్ 450 దాటుతుందనుకున్నారంతా. కానీ ఆఫ్ఘన్ బౌలర్లు చివరి 10 ఓవర్లో అద్భుతంగా పుంజుకున్నారు. కేవలం 62 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టారు. ఆఫ్ఘన్ బౌలర్లో కరోటే 4 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశారు. దీంతో భారత్ 49.5 ఓవర్లో 402 పరుగులకు ఆలౌట్ అయింది. 403 పరుగుల ఆకాశమంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ లక్నో ఎండల తీవ్రతకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఓపెనర్ గుర్బాజ్ 41 పరుగులు చేసి ప్రమాదకరంగా కనిపించిన గుర్నూర్ బ్రా అతన్ని పెవిలియన్కి చేర్చాడు. మిడిల్ ఆర్డర్లో రహ్మద్ షా ఒంటరి పోరాటం చేస్తూ 79 పరుగులు చేశాడు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ అతనికి సహకరించలేదు. చివరికి ఆఫ్ఘనిస్తాన్ 232 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 170 పరుగుల భారీ తేడాతో గెలుపొంది 3 మ్యాచ్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో మన బౌలర్లు అదరగొట్టారు. హర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రా చెరో 3 వికెట్లు తీశారు. అరగ్రటం చేసిన యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 2 జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం బౌండరీలు. భారత్ 45 ఫోర్లు, 12 సిక్సర్లు కొట్టింది. 110 డాట్ బాల్స్ ఆడింది. ఆఫ్ఘనిస్తాన్ కేవలం 29 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే కొట్టింది. ఏకంగా 148 డాట్ బాల్స్ ఆడింది. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ రెండో వన్డే ముఖ్యాంశాలు. శుభ్మన్ గిల్ మరియు ఇషాన్ కిషన్ బ్యాటింగ్లో మీకు ఎవరి ఇన్నింగ్స్ బాగా నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.